హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మేము నంబర్ సిరీస్లోనే 120 ఇప్పుడు లెక్క నంబర్ సిరీస్. ఇంతకుముందు వీడియోలో 120 వరకు ఈ నంబర్ సిరీస్లోనే మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. ఇప్పుడు 121 మోడల్స్ని చూద్దాం. చాలా క్లియర్గా నోట్స్ రాశాను. ఇక్కడ నేను ఎలా రాసానో అలా రాసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ నేను చెప్పేది వినండి. ఇలా చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులతో పాస్ అవుతారు. ప్లస్ వచ్చి మంచి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఉన్న 121 నంబర్ సిరీస్ చూద్దాం. 100 ఉంది, 50 ఉంది, 52 ఉంది, 66, 40, 28, 14. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి, క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ వచ్చి 100ని 2తో డివైడ్ చేయాలి. అదేవిధంగా 100ని 2తో డివైడ్ చేస్తే 50 వస్తుంది. 50ని ప్లస్ 2 చేస్తే 52 వస్తుంది. ఇక్కడ 2తో డివైడ్ చేయాలి, 2ని యాడ్ చేయాలి, 2తో డివైడ్ చేయాలి, 2ని యాడ్ చేయాలి, 2తో డివైడ్ చేయాలి, 2ని యాడ్ చేయాలి. ఇలా చేస్తూ పోతే సీరియస్ అనేది మనకు వస్తుంది అనమాట. 100ని డివైడ్ చేస్తే 2తో డివైడ్ చేసి 50 వస్తుంది. 50 2తో కలిపి 2 కలిపితే 52 వస్తుంది. అదేవిధంగా 52ని డివైడ్ చేస్తే 26 వస్తుంది. 22ని 26ని ఈ 2 కలిపితే 28 వస్తుంది. 28ని 2తో డివైడ్ చేస్తే 14 వస్తుంది. ఇదే మన ఆన్సర్ 14. మళ్ళీ సీరియస్ ఏమొస్తుంది, 14 ప్లస్ 2 చేయాలి, ప్లస్ 2 చేస్తే 16 వస్తుంది. ఇలా చేస్తూ పోవాలి బ్రదర్స్. ఇది సీరియస్. ఇప్పుడు 122 చూద్దాం. ఈ 2 లెక్క ఇది వచ్చి ఇక్కడ వచ్చి 150 ఉంది, 111, 3 ఉంది, 78 ఉంది, 53 ఉంది. ఇక్కడ వచ్చి మైనస్ చేయాలి బ్రదర్స్. దీనికి మధ్య డిఫరెన్స్ వచ్చి -145. ఇది పెద్ద సంఖ్య, ఇది చిన్న సంఖ్య. ఇది పెద్ద సంఖ్య, ఇది చిన్న సంఖ్య. అంటే ఇది మైనస్ చేయాలని అర్థం. సో దీనికి డిఫరెన్స్ 145, దీనికి డిఫరెన్స్ -35, దీనికి డిఫరెన్స్ -25, దీనికి డిఫరెన్స్ -15. దీనికి మధ్యలో 10 అని తగ్గుతూ వస్తాను. 45కి దీనికి తగ్గుతాను, దీనికి తగ్గుతా ఉంది. చూడండి మళ్ళీ ఇంకోసారి. దీనికి మధ్య 10, దీనికి మధ్య 10, దీనికి మధ్య 10 తగ్గుతూ వస్తూ ఉంది. నెక్స్ట్ సీరియస్ కూడా 10 తగ్గాలి. అంటే ఇక్కడ 15 వచ్చింది కాబట్టి నెక్స్ట్ సీరియస్లో 5 వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు 53కి 15 కలిపితే 53లో నుంచి 15ని తీసేస్తే 38 అనేది మన ఆన్సర్. ఈ 38లో నుంచి 5 తీసేస్తే 23 మనకు వచ్చి 33 అనేది మళ్ళీ నెక్స్ట్ సీరియస్ అనేది వస్తుంది. 5 తీస్తే 33 వస్తుంది. ఇలా చూడండి, తీసేస్తూ పోవాలి. 40 తర్వాత 35 తర్వాత 25 తర్వాత మళ్ళీ దీని మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది, 10. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 10 అనేది తెలుస్తుంది అన్నమాట. అందువల్ల ఈ డిఫరెన్స్ 10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి, 15. ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి, 10 రావాలి. కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ దీంట్లో నుంచి 53లో నుంచి 15 తీస్తే 38 వస్తుంది. ఈ విధంగా తీసేసుకుంటూ రావాలి. 34 చూద్దాం. 224 ఉంది. ఇక్కడ 256 ఉంది, 225 ఉంది, 196. ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో 81. 16 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ అన్ని ప్రైమ్ నెంబర్స్ కదా. 16 స్క్వేర్ ప్రైమ్ నెంబర్, 16 ప్రైమ్ నెంబర్ కాదు. 5 స్క్వేర్, 7 స్క్వేర్, 12 స్క్వేర్. ఇక్కడ చూడండి 2 తగ్గుతూ వస్తుంది, ఇక్కడ 2 పెరుగుతూ వస్తుంది. 16 ప్లస్ 1 2. 16 నుంచి -2 తీస్తే 14 వస్తుంది. 14లో నుంచి 2 తీస్తే 12 స్క్వేర్, 144 అనేది ఆన్సర్. ఇక్కడ వచ్చి 5 స్క్వేర్, 5కి మళ్ళీ 2 కలిపితే 7 స్క్వేర్, 7కి 2 కలిపితే 9 స్క్వేర్ 51. మళ్ళీ చెప్తాను చూడండి బ్రదర్స్. 256. 16 స్క్వేర్ చేస్తే 256 వస్తుంది. అదేవిధంగా 16 నుంచి 16లో నుంచి -2 చేస్తే 14. చూడండి మళ్ళీ ఇక్కడ క్లియర్గా రాస్తాను. దీనికి మధ్య డిఫరెన్స్ -2, దీనికి మధ్య డిఫరెన్స్ -2, దీనికి మధ్య డిఫరెన్స్ అంటే ఇక్కడ 10 వస్తుంది అన్నమాట. దీనికి డిఫరెన్స్ +2. సో ఇక్కడ చూడండి 5 స్క్వేర్, 5 5 28,
ఇక్కడ 5 స్క్వేర్, 5 5 25. అదేవిధంగా వచ్చి 2 కలిపితే 5 తర్వాత 7 వస్తుంది, 7 స్క్వేర్ 49. ఆ తర్వాత 2 కలిపితే 9, 9 స్క్వేర్ 81. అంతే ఆన్సర్. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి, -2 -2 -2 +2 +2 అనేది డిఫరెన్స్ రావాలి. ఇక్కడ వచ్చి స్క్వేర్ చేస్తే ఇవన్నీ స్క్వేర్లు కూడా మీరు కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 125 చూద్దాం. చూద్దాం. ఇక్కడ వచ్చి ఇది రూట్, దీన్ని రూట్ చేస్తే 21 24 0 1 స్క్వేర్ వస్తుంది. 2401 స్క్వేర్ చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. 49ని స్క్వేర్ చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. 7 స్క్వేర్ చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 7 స్క్వేర్ 49. నెక్స్ట్ ఏం చేసాలి, 7 రావాలి. ఇది ఈ రూట్ దీని యొక్క రూట్ తీసేస్తే దీని వాల్యూ ఇది వస్తుంది. దీన్ని క్యూబ్ స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది అనమాట. సో దీనిలో నుంచి స్క్వేర్ చేసి ఇది వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. దీంట్లో నుంచి రూట్ ఎంత వస్తుంది అంటే ఇది వస్తుంది. దీంట్లో నుంచి రూట్ వచ్చి 7. సో ఇది ఆన్సర్. ఇప్పుడు 126 నంబర్ సిరీస్ అనేది చూద్దాం. 126 నంబర్ సిరీస్ 6 6 1 1 6 6 11 11 16 16. 1కి 5 కలిపితే 6 6 వస్తుంది. 6కి 5 కలిపితే 11 11 వస్తుంది. 11కి 1 కలిపి 5 కలిపితే 6 16 16 వస్తుంది. అంటే ఒకే నెంబర్కి 2 కలపాలన్నమాట. ఇక్కడ 5 5 5 5 5 కలుపుతూ పోవాలి. ఈ రెండింటికి ఈ 1కి 5 కలిపితే 6 వస్తుంది. మళ్ళీ ఈ 1కి 5 కలిపితే 6 వస్తుంది. ఈ 6కి 5 కలిపితే 1 వస్తుంది. ఈ 6కి 5 కలిపితే 11 వస్తుంది. ఈ 6కి 5 కలిపితే ఈ 11 వస్తుంది. ఈ 6కి 5 కలిపితే 11, ఈ 6కి 5 కలిపితే 11. అదేవిధంగా ఇక్కడ 16కి 5 కలిపితే 21, మళ్ళీ 16కి 5 కలిపితే 21 21 21 అనేది సీరియస్. 127 చూద్దాం. 490 14 95 14 94 14 55 14 60 అనేది సీరియస్. ఇక్కడ చూడండి, -1 స్క్వేర్ అంటే -1 స్క్వేర్ నుంచి తీసివేయాలన్నమాట. ఇందులో నుంచి 1 స్క్వేర్ 1 తీసేస్తే 1494 వస్తుంది. ఇందులో నుంచి ఈ 1 స్క్వేర్ తీసేస్తే ఇది వస్తుంది. ఇందులో నుంచి 3 స్క్వేర్ 2 క్యూబ్ 3 స్క్వేర్ 3 × 3 3 వల్ల 9. ఈ 14లో నుంచి దీన్ని తీసేస్తే 9 తీసేస్తే ఇది 1485 వస్తుంది. ఇక్కడ -1 స్క్వేర్ -3 స్క్వేర్ -5 స్క్వేర్ -7 స్క్వేర్ -11 స్క్వేర్ -12 స్క్వేర్. ఇక్కడ వచ్చి మనకు క్వశ్చన్ మార్క్. -1 స్క్వేర్ తీసేస్తే ఇది వస్తుంది. ఇందులో నుంచి -3 స్క్వేర్ తీసేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. ఇందులో నుంచి -2 స్క్వేర్ తీసేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. ఇందులో నుంచి -7 స్క్వేర్ చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. -1 స్క్వేర్ 1 -2 స్క్వేర్ 9 -5 స్క్వేర్ -25. లాస్ట్ మన ఆన్సర్ వచ్చి 1460 నుంచి -49 తీస్తే 14 1 1 అనేది ఆన్సర్. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ స్క్వేర్ నుంచి తీసేయాలి. 1 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 3 తర్వాత 5 ప్రైమ్, 5 తర్వాత 7 ప్రైమ్ నెంబరే. ఈ విధంగా ప్రైమ్ నెంబర్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 14 1 1. ఇప్పుడు 128 చూద్దాం. 5/7 8/9 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, ఈ భిన్నానికి ఈ లవము బై హారము. ఈ లవానికి లవాన్ని 3 కలపాలి, హారానికి హారాన్ని 2 కలపాలి. ఈ లవానికి లవం 5 + 1 3 8 8 + 1 4 12 12 + 1 5 17 17 + 1 6 23. ఇక్కడ 4 ఉందండి. ఇక్కడ గుర్తించండి. ఇక్కడ చూడండి, హారానికి 2 కలపాలి. 7 + 2 9 9కి 1 4 కలిపితే +4 కలిపితే 13 వస్తుంది. 13 + 8కి
ఒకటి కలిపితే 21 వస్తుంది. 21 ప్లస్ 6 కలిపితే 37 వస్తుంది. ఇక్కడ 2 4 4 పెరుగుతూ పోవాలి, 3 3 పెరుగుతూ పోతుంది అన్నమాట. 3 3 తర్వాత 7 వచ్చి క్రమంగా పెరుగుతుంది. 3 4 5 6 7 అలాగా భిన్నంలో. లవము ఇక్కడ వచ్చి 3 3 పెరుగుతూ పోతుంది. ఆ లవము బై హారంలో 3 3 పెరుగుతూ పోతుంది. ఇక్కడ వచ్చి 2 2 పెరుగుతూ పోతుంది. ఇక్కడ 2 పెంచాలి, తర్వాత 4 పెంచాలి, మళ్ళీ 8 పెంచాలి, మళ్ళీ 6 పెంచాలి. అంటే 2 పెంచుతూ పోతూ ఉంటే ఆన్సర్ 37 వస్తుంది. అదేవిధంగా ఇట్లా దీనికి 3 + 3 3 అలా 3 4 5 6 పెంచుతూ పోతే 23 వస్తుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ వచ్చి 5 + 1 3 8 8 + 1 3 12 12 అనేది ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ చూడండి 7 + 1 2 9 వస్తుంది. 9 + 1 4 13 13 + 8 21 + 6 37 అనేది ఆన్సర్. ఇక్కడ ఏదైనా ఆన్సర్ తీసుకోవచ్చు, ఇదైనా కూడా ఆన్సర్ వచ్చి ఇది ఎలా వస్తే ఒకసారి మనకు గుర్తుంటే సరిపోతుంది. ఇక్కడ 12 ఉంది. 12 × 2 12 × 2ని ఇంటూ చేసి 0.5తో గుణించాలి, ప్లస్ 5తో కూడితే 6.5 వస్తుంది. అదేవిధంగా 6.5ని 1తో గుణించాలి, ప్లస్ 1 యాడ్ చేస్తే 7.5 వస్తుంది. 7.5ని ఇంటూ 1.5తో గుణించాలి, ప్లస్ 1.5ని కూడాలి. అదే సంఖ్యతో గుణించాలి, అదే సంఖ్యను కూడాలి. చూడండి ఇక్కడ 0.5 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. మళ్ళీ పెంచితే 0.5 పెంచుతూ పోవాలి. 1.5 1.5 తర్వాత 2 వస్తుంది. 2.2 తర్వాత 2.5 అంటే పెంచుతూ పోవాలి. 0.5 పెంచుతూ పోవాలి. 0.5 పెంచితే 0.1 పెంచితే 1 వస్తుంది. 1కి 0.5 వేస్తే 1.5 వస్తుంది. 1.5 వేస్తే 2 వస్తుంది. 2కి 0.5 వేస్తే 2.5 వస్తుంది. ఇలా పెంచుతూ పోవాలి. ఇలా ఒకసారి గుణించి ఇక్కడ సీరియస్ చూడండి, ఒకసారి గుణించాలి, ఒకసారి కూడాలి, ఒకసారి గుణించాలి, ఒకసారి కూడాలి. ఈ 12కి దీంతో గుణిస్తే ఇది వస్తుంది, దీంతో ఇది గుణించి కూడితే ఇది వస్తుంది, దీంతో గుణించి కూడితే ఇది వస్తుంది. అదేవిధంగా దీంతో గుణించి కూడితే ఇది వస్తుంది. దీంతో ఇది గుణించాలి, కూడితే 71.25 అనేది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 130 చూద్దాం. ఇక్కడ 1 ఉంది, 10 ఉంది, 28 91 370 క్వశ్చన్ మార్క్. 1 × 1 1 1 సో 1 × 1 + 9 10 వస్తుంది. అంటే ఇక్కడ ఒకసారి గుణించాలి, 9ని యాడ్ చేయాలి. అంటే 9 8 తగ్గుతూ వస్తుంది. గుణించే సంఖ్య పెరుగుతూ పోతుంది, కూడే సంఖ్య తగ్గుతూ వస్తుంది. చూడండి 9 8 7 6 పోతాని 5 6 పోతాని 7 6 పోతాని 5 వచ్చింది. చూడండి అదేవిధంగా 1 2 3 4 5 ఇక్కడ తగ్గుతూ వస్తుంది, కూడే సంఖ్య తగ్గుతూ వస్తుంది, గుణించే సంఖ్య పెరుగుతూ వస్తుంది. అది సీరియస్. 1కి 1ని కూడితే 1ని 1తో గుణిస్తే 1 + 1 9 10 వస్తుంది. 10ని 2తో గుణించి 8 కూడితే 28 వస్తుంది. అదేవిధంగా 8ని 3తో గుణించి 7ని కూడితే 91 వస్తుంది. ప్లస్ అండి, ఇక్కడ ప్లస్. అదేవిధంగా 4తో గుణించాలి, 6ని కూడాలి. అదేవిధంగా 5తో గుణించాలి, 5ని కూడితే 1855 అనేది ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. సీరియస్ వచ్చి 1తో గుణించాలి, సీరియస్ 1 2 3 4 అని సీరియస్ పెరుగుతూ పోతుంది. అదేవిధంగా కూడే సంఖ్య వచ్చి తగ్గుతూ 9 8 8 7 6 5 తగ్గుతూ వస్తుంది. ఆ విధంగా ఆన్సర్ వస్తుంది. 132 చూద్దాం. ఇక్కడ 70 ఉంది, 40 ఉంది, 50 ఉంది, 90 ఉంది, 200 ఉంది, 525 ఉంది. ఇక్కడ ఒకసారి గుణించాలి, ప్లస్ 5ని కూడాలి. ఒకసారి గుణించాలి, కూడాలి, గుణించాలి, కూడాలి.
పైన వచ్చిన మోడల్ లెక్క ఇదే విధంగా వస్తే 525 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. 70 ఇంటూ 0.5తో గుణించి 5 కూడితే 40 వస్తుంది. అదేవిధంగా 40ని 1తో గుణించి 10ని కూడితే 50 వస్తుంది. దీన్ని 1.5తో గుణించి ప్లస్ 15ని కూడితే 90 వస్తుంది. ఈ విధంగా కూడుతూ పోతే 525 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. దీంతో దీన్ని గురించి కూడితే ఇది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 5, 10, 15, 20, 25 ఇలా పెరుగుతూ పోతుంది. 0.5, 1, 1.5, 2 తర్వాత 0.5 పెంచితే 2.5 ఇక్కడ వచ్చి 5 పెరుగుతూ పోతాం. ఇలా పెరుగుతుంది సీరియస్ అనమాట. 0.5, 0.5, 1, 1.5 ఇలా పెరుగుతుంది. 5 తర్వాత 5 పెంచితే 10, 10కి 5 పెంచితే 15 ఇలా సీరియస్ పెరుగుతూ పోతే మనకు లాస్ట్ దీంతో 2.5ని గుణించాలి, 2 ప్లస్ 25ని కూడాలి. అయితే 525 అనేది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ 32 చూద్దాం. ఇక్కడ 3, 5 ఉంది, 14 ఉంది, 55 ఉంది, 274 ఉంది, 16, 43 ఉంది. అంటే ఇక్కడ 3తో గుణించాలి, -1 చేయాలి. 5తో ఆ తర్వాత 3 తర్వాత 5 ప్రైమ్ నెంబర్లు వస్తాయి బ్రదర్స్. ఇక్కడ ప్రైమ్ నెంబర్లు వస్తాయి 3, 5. ఇప్పుడు వచ్చి 3 ఇంటూ 2, 3 2 6 -1 5 వస్తుంది. ఈ 5 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చి 2 - 1 3, 2, 3, 4, 5 అనేది పెరుగుతూ పోతాయి. ఈ -1 అన్నిటికీ మళ్ళీ అన్నిటికీ తీసివేస్తారు, యాడ్ చేయాలన్నమాట. 3 ఇంటూ 2, 3 2 6 -1 5 వస్తుంది. 5 ఇంటూ 3, 5 3 15, 15లో -1 వేస్తే 14, 14 ఇంటూ 4 అనేది పెరుగుతూ సీరియస్ వస్తూ ఉంటుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేది ఫస్ట్గా గుణించుకుంటూ తీసివేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ 55 ఎలా వచ్చిందంటే 14 ఇంటూ 4 -1 55. 55లో ఈ 274 ఎలా వచ్చిందంటే 55 ఇంటూ 5 -1 274. ఇందులో నుంచి చేస్తే 1643 అనేది ఆన్సర్ వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకొని చూడండి. ఇప్పుడు అంటే 33 చూద్దాం. ఇక్కడ చూడండి సీరియస్ ఎక్కువగా ఉంది. 17 ఉంది, 19 ఉంది, 25, 37 ఉందండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 20, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 30 మధ్య చూద్దాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 4 ఉంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 6 ఉంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 8 ఉంది. సో మనకు కావాల్సిన సంఖ్య ఇది. ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్స్ సీరియస్ వచ్చి ఇక్కడ రావాలి ఆన్సర్. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 6. ఇలా డిఫరెన్స్ తీసుకుంటే మళ్ళీ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అదే దీనికి మధ్య డిఫరెన్స్ వస్తుంది ఎంత వస్తుంది? 6 వస్తుంది. అదే దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో ఇక్కడ మనకు సీరియస్ అనేది రాదు. మళ్ళీ వీటికి మధ్య డిఫరెన్స్ తీసుకుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2 వస్తుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2 వస్తుంది. ఈ విధంగా సీరియస్ తీసుకుంటూ పోతే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ 37 ఉంది. ఈ 37 25కి 37కి మధ్య డిఫరెన్స్ 12 వస్తుంది. కానీ ఇక్కడ తెలియదు అన్నమాట. ఇక్కడ 12 వచ్చింది. ఇప్పుడు దీనికి ఇప్పుడు వచ్చి ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 6 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 4 వచ్చింది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 6 వచ్చింది. సో ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ వరకు చెప్తాను. ఇప్పుడు వచ్చి ఈ రెండింటికి డిఫరెన్స్ 4, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 6 వచ్చింది. ఆ తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 2, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి ఇక్కడ ఈ రెండింటికి వచ్చి డిఫరెన్స్ 20 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 8, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 6, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 2. సో ఇక్కడ వచ్చి 2 డిఫరెన్స్ వస్తూ రావాలి లాస్ట్.
ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ 37 తర్వాత ఎంత నెంబర్ రావాలి అనేది మనం గుర్తించాలి. 25కి 37కి మధ్య డిఫరెన్స్ వచ్చి 12 వచ్చింది. 12కి 12 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 6, ఈ రెండింటికి వచ్చే డిఫరెన్స్ వచ్చి 8. అంటే ఇక్కడ వచ్చి మనకు 4 వచ్చింది, 8 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 8. సో మనకి ఈడ వచ్చి 2 రావాలి డిఫరెన్స్. సో మనకు ఇక్కడ వచ్చి ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 2 వచ్చింది. మళ్ళీ మనకు 2 రావాలంటే ఈడ ఎంత వేసుకోవాలి? 8 వేసుకోవాలి. 8 వేసుకుంటేనే మనకు డిఫరెన్స్ 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చే డిఫరెన్స్ 2 రావాలంటే 10 వేసుకోవాలి. సో 8కి 28, ఇక్కడ 8 వచ్చింది. 8 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ 8 అంటే 12. దీనికి డిఫరెన్స్ వచ్చి 20 వచ్చింది. ఇక్కడ 20 వస్తేనే ఇక్కడ 8 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తానండి. క్వశ్చన్ మార్క్ వచ్చి మనకు వచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఈజీగా వస్తుంది ఆన్సర్. ఇక్కడ వచ్చి 57 అనేది మనకు వేసుకోవాలన్నమాట. క్వశ్చన్ మార్క్ వచ్చి 87 అనేది రావాలి. ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ 2, దీనికి డిఫరెన్స్ 6, దీనికి డిఫరెన్స్ 12, దీనికి డిఫరెన్స్ వచ్చి 20. ఇక్కడ వచ్చి క్వశ్చన్ మార్క్ ఇక్కడ తెలియంది. సో ఇక్కడ మనకు తెలియంది. ఇక్కడ వచ్చి ఈ వీటికి డిఫరెన్స్ చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ 4 వచ్చింది, ఈ రెండింటికి డిఫరెన్స్ 6 వచ్చింది, ఈ రెండింటికి డిఫరెన్స్ 8 వచ్చింది. దీనికి తెలియదు అనుకోండి. ఇప్పుడు వచ్చి ఈ రెండింటికి డిఫరెన్స్ 4, ఈ రెండింటికి డిఫరెన్స్ 6, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 8. అక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది తెలియదు. 87 అనేది తెలియదు. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 2, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 2. ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ 2 రావాలంటే ఇక్కడ ఎంత రావాలి? 10 రావాలి. 10 రావాలి అంటే 10 వచ్చింది. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 10 వచ్చింది ఆన్సర్. 10 అంటేను 110, 10 వచ్చి 10 2 20, 10 మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ 10 రావాలి. ఈ 10 రావాలి అంటే ఈ రెండింటి మధ్య ఎంత ఉండాలి? డిఫరెన్స్ 10 రావాలి. ఈ రెండింటి మధ్య కూడా 10 రావాలి. అంటే ఇక్కడ 30 రావాలి అనేది మనకు 30 అనేది రావాలి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మనకు ఇక్కడి వరకు సీరియస్ వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ 4, ఈ రెండింటికి డిఫరెన్స్ 6, ఈ రెండింటికి డిఫరెన్స్ 12, ఈ రెండింటికి డిఫరెన్స్ 20, ఈ రెండింటికి డిఫరెన్స్ 4, ఈ రెండింటికి డిఫరెన్స్ 6, ఈ రెండింటికి డిఫరెన్స్ 8. ఇక్కడ డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 2. ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ 2 రావాలి అంటే ఇక్కడ 10 రావాలి. 10 వచ్చింది. ఇక్కడ 10 వేసుకోవాలి. 10 వచ్చింది అంటే ఇక్కడ ఎంత రావాలి? ఈ రెండింటి డిఫరెన్స్ మధ్య 10 రావాలన్నమాట. ఈ రెండింటి డిఫరెన్స్ 57, 87 మధ్య ఎంత డిఫరెన్స్ రావాలి? 30 వచ్చింది. 10 రావాలంటే 30 వచ్చింది. 10, 30 డిఫరెన్స్. ఈ 20కి 30కి మధ్య డిఫరెన్స్ 10 అనేది మనం గుర్తించాలి. ఇక్కడ మనకు 10 రావాలి, ఇక్కడ 2 పెంచాలి అంటే ఇక్కడ మనకు ఇక్కడ 2 రావాలి అంటే ఇక్కడ 10 వేయాలి. 10 ఇక్కడ రావాలి అంటే ఇక్కడ 30 వేయాలి. ఈ రెండింటికి ఇక్కడ 20 ఉంది, దీనికి డిఫరెన్స్ 30 వేయాలి. అప్పుడు 57ని 37తో కూడితే 87 ఆన్సర్. మరి ఒకసారి చెప్తానండి, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది. మరి ఒకసారి చెప్తానండి. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్, ఈ రెండు డిఫరెన్స్ 2, ఈ రెండుకి డిఫరెన్స్ ఇది, ఈ రెండుకి డిఫరెన్స్ ఇది, ఈ రెండుకి డిఫరెన్స్ 20.
ఇక్కడ వచ్చి ఈ రెండింటికి 57 ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, 57. ఇక్కడ వచ్చి 20 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చి ఇక్కడ రావాలి. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 4 వస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే 6 వస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే 8 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 2 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 2 వస్తుంది. ఇక్కడ సీరియస్ వచ్చింది. 2 పెరుగుతూ వచ్చింది. ఇక్కడ 2 పెంచాలి అంటే ఇక్కడ సీరియస్ 2 వచ్చింది. ఇక్కడ 2 సీరియస్ వచ్చింది. ఇక్కడ 2 సీరియస్ రావాలి అంటే 8కి ఇక్కడ 2 కలిపితే ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ 2కి 8కి 2 కలిపితే ఇక్కడ 10 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఇక్కడ రావాలంటే ఇక్కడ 10 వేసుకోవాలి. అప్పుడు ఇక్కడ 10 వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉండాలి? 10 ఉండాలి. 10 ఉండాలి అంటే ఇక్కడ వచ్చి ఎంత వస్తుంది? ఇక్కడ వచ్చి 30 వస్తుంది ఆన్సర్. ఇక్కడ వస్తే 30 వస్తుంది. 30 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 30 అంటే ఇక్కడ వచ్చి 57 ఉంది. 57కి వచ్చి 30 కలిపితే 87 వస్తుంది. 87కి ప్లస్ ఒక 57కి ప్లస్ 57కి ఒక 87కి మధ్య డిఫరెన్స్ 30. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 10. సో ఆన్సర్ వచ్చి 87 ఆన్సర్. సో డిఫరెన్స్ అనేది లాస్ట్లో వరకు తీసుకుంటూ చేయాలి. డిఫరెన్స్ ఇలా తీసుకుంటూ రావాలండి. ఇలా తీసుకుంటూ వచ్చి ఇక్కడ డిఫరెన్స్ సీరియస్ వస్తుంది. ఈ సీరియస్లో నుంచి ఇక్కడ ఎంత వేస్తే ఈ సీరియస్ వస్తుంది? 10 వస్తే 10 వేస్తే వస్తుంది. ఇక్కడ 10 రావాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది 10 అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ 10 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 10 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎంత వస్తుందంటే 10. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ వచ్చి 30 ఉందని మనం గుర్తించాలి. ఇక్కడ ఎక్కువ రావాలి, ఇక్కడ తక్కువ రావాలన్నమాట. దీనికి డిఫరెన్స్ రావాలంటే 10 రంచాలంటే రావాలి అంటే ఇక్కడ 30 వేస్తేనే ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ 10 రావాలి అంటే ఇక్కడ 2 వేస్తేనే 10 వస్తుంది. అప్పుడు ఈ 30ని 57తో కూడితే 47 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్లో సీరియస్ చూద్దాం. 23, 30, 46, 80, 41, 80, 80, 141 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 17. ఈ రెండింటికి డిఫరెన్స్ 16. రెండుకి డిఫరెన్స్ 14. ఈ రెండుకి డిఫరెన్స్ 61. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ 238 ఎలా వస్తుందో చూద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ 9. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 18. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 27. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 97. సో ఈ 97 అండి. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చి ఇంటూ 2 ఇలా పెంచుతూ పోవాలండి. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 9 వచ్చింది. 9 2 18. 18 2 18. 18 ఇంటూ 27. 9 ఇంటూ 1. 9 2 9 3. 9 2 9 3 9 4. డిఫరెన్స్ చూడండి. ఎట్లా 9 నంబర్ సీరియస్. 9 అంటే 9 ఇంటూ 1. 9 1 9 9 2 9 3 అంటే ఇంటూ అనేది సీరియస్. ఇంటూ అనేది సీరియస్. ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అనేది ఇప్పుడు మనకు సీరియస్. ఆ సీరియస్ ఎలా వచ్చిందంటే ఈ రెండుకి డిఫరెన్స్ 19. ఈ రెండుకి డిఫరెన్స్ 18. ఫస్ట్ ఈ డిఫరెన్స్ తీసుకోవాలి, ఈ డిఫరెన్స్ తీసుకోవాలి, ఈ డిఫరెన్స్ తీసుకోవాలి, ఈ డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఇలా సీరియస్ చూస్తూ పోతే 9 9 2 18 9 3 27 9 4 36 ఇంటూ 9 ఇంటూ 1 9 ఇంటూ 2 9 ఇంటూ 3 9 ఇంటూ 4. అప్పుడు మనకి ఇక్కడ వచ్చి 36 వస్తుంది. మనకు 36 రావాలి అంటే 63 61 97 మధ్య డిఫరెన్స్ 36 అనేది ఉండాలి. అప్పుడు చూడండి 97 నుంచి 61 తీసేస్తే 36 వస్తుంది. సో ఇప్పుడు మనకు డిఫరెన్స్ కరెక్ట్గా వచ్చింది. ఈ డిఫరెన్స్ నుంచి ఈ డిఫరెన్స్ కూడాలి. 141కి 97 కలిపితే 238 అనేది ఆన్సర్. ఇక్కడ డిఫరెన్స్ అనేది సీరియస్ అనేది వచ్చేసింది. ఈ సీరియస్ నుంచి ఎలా ఇప్పుడు
ఇంకో సీరియస్ చూద్దామండి. ఈ సీరియస్ చేసి ఈ లెక్కను ఎండ్ చేస్తాం అండి. ఇప్పుడు 3 1 3 3 8 ఉంది. దీంతో డివైడ్ చేయాలి, ప్లస్ 1 చేయాలి. దీంతో -3 చేయాలి, డివైడ్ బై చేయాలి, ప్లస్ 1 చేయాలి, ప్లస్ డివైడ్ బై చేయాలి, ప్లస్ 1 చేయాలి. ఈ సీరియస్ చాలా ఈజీగా ఉండదు. ఈ సంఖ్యతో డివైడ్ బై చేసి ప్లస్ 1 కొడాలి. దీంతో కూడితే సంఖ్య అనేది తగ్గుతూ వస్తుందంటే డివైడ్ బై కావచ్చు, తీసుకెళ్తే కావచ్చు. సో డివైడ్ బై చేయాలి. దీంతో డివైడ్ బై చేస్తే ప్లస్ 1 చేస్తే 4 4 7 వస్తుంది. దీన్ని డివైడ్ బై చేస్తే ప్లస్ చేస్తే 549 వస్తుంది. ప్లస్ 1 వస్తే 150 వస్తుంది. సో దీంతో డివైడ్ బై చేయాలి, ప్లస్ 1 కొడాలి, డివైడ్ బై చేయాలి, 1 కొడాలి. సీరియస్ చూడండి, డివైడ్ బై ప్లస్ 1, డివైడ్ బై ప్లస్ 1, డివైడ్ బై ప్లస్ 1. సో ఆన్సర్ వచ్చి 7 అనేది ఆన్సర్ వచ్చింది. 18 3తో డివైడ్ చేస్తే 3 ఏళ్ళ 6 8 8 16 24. ఒక నిమిషం చూడండి, ఈ క్లాస్లో ఎలా వస్తుందో చూద్దాం. 18 డివైడ్ బై 3 14 14 20 51 3 ఓకే 3 6 18 3 6 18 ప్లస్ 1 7 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఈ సీరియస్ చూద్దాం కదా. ఈ సీరియస్ వచ్చి ఈజీ ఉంది. 136 3.9 5.1 7.5 11.1 15.9 22.9. సో ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ 1.2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2.4, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3.4, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4.8, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6.0. ఇక్కడ సీరియస్ చూడండి, 1.2 2.4 అంటే ఇక్కడ వచ్చి 1 పెరుగుతుంది. పాయింట్ పక్కన ఉండేది 1 పెరుగుతూ పోతుంది, పాయింట్ తర్వాత ఉండేది 2 పెరుగుతూ పోతాం, అంటే కూడుతూ పోవాలి. దీన్ని కూడితే దీన్ని 1.2 కూడితే మనకు 5.1 వస్తుంది. 1.2 కూడితే 1.2 6 6 5 2 11 చూడండి. 3.9కి 1.2 కూడితే 9 10 10 11 4 ఇక్కడ వచ్చి 4.1 వస్తుంది కదా. 4.1కి 2.4 కూడితే 4 5 5 5 6 ఇక్కడ 6 వస్తుంది. ప్లస్ ఇప్పుడు వచ్చి ఇక్కడ 4 వస్తుంది. 4 పాయింట్ మనం రాస్తుంది మిస్టేక్ ఉంది. 4.9 ఉంది. 4.9కి 1.2 వస్తే 9 10 5.1 వస్తుంది అంతే. ఈ 4.9కి 1.2 కలిపితే 5.1 వస్తుంది. 5.1కి 2.4 కలిపితే 7.5 వస్తుంది. 7.5కి 3.6 కలిపితే 11.1 వస్తుంది. 11.1కి 4.8 కలిపితే 15.9 అనేది ఆన్సర్. ఇక్కడ సీరియస్ వచ్చి 1 2 3 4 4 5 3 4 5 పెరుగుతూ పోతుంది కదా. ఇక్కడ చూడండి 15.9 5.09 5 5 10 10 5 5 10 2 ఇక్కడ వచ్చి 20.9 ఇది ఇక్కడ వచ్చి ఇది ఆన్సర్ కదా. 11.4.8 కలిపితే 8 1 9 14 1 15 ఇక్కడ వచ్చేసి 20.9 వస్తుంది. ఇది ఆన్సర్ కదా. 1 కూడుతూ పోవాలి, 0.1 పడాలి,
సీరియస్ వచ్చి 1 2 3 4 5 పెరుగుతూ పోతుంది. పాయింట్ తర్వాత 2 2కి 2 పెరుగుతూ పోతుంది. 2 తర్వాత 4 4కి 2 కలిపితే 6 6కి 2 కలిపితే 8 8కి 2 కలిపితే 10 10 కలిపితే 10 10 కాబట్టి 21 వస్తుంది. 21.9 వస్తుంది. ఇప్పుడు వచ్చి 10. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వీడియోలో 8వ వీడియో నెక్స్ట్ మళ్ళీ చేస్తాం. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రీజనింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్ చాలా ఇంపార్టెంట్. బాగా ముందుగానే ప్రిపేర్ అయితే టైం అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, సేవ్ చేసుకొని మంచి జాబ్స్ వస్తాయి. ముందు నుంచే ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపరెన్స్ అవ్వండి. అవ్వటం వల్ల మంచిది. అలా చేస్తే ముందుగానే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. తక్కువ టైంలో ప్రిపరేషన్ చాలా కష్టంగా ఉంటుందండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ బాగుంటుంది. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో రీజనింగ్ 30 మార్కులకు ఉంటాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దగ్గర 30 నుంచి 40 మార్కులకి ఎలా ఉంటాయి, 40 ఉంటాయి. మ్యాథమెటిక్స్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. ఆ లెక్కల్లో లాంగ్ టైం మ్యాథమెటిక్స్ని ప్రాక్టీస్ చేస్తే కొద్దిగా ఈజీగా వస్తుంది. తక్కువ టైంలో ఈ మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ ప్రాక్టీస్ చేస్తే రాదండి. కొంచెం లాంగ్ టర్మ్గా ప్రాక్టీస్ చేయాలి. అలాంటప్పుడు ఈ రీజనింగ్ మ్యాథమెటిక్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లాంగ్ టర్మ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.